డబ్బుతో కాలాన్ని గడిపిన గాని ధనము నిన్ను బ్రతికించదు తెలుసా. డబ్బు నిన్ను బ్రతికించదు తెలుసా. చేరు మిత్రమా పూలాంటిది జీవితం. ఎలా చేయాలో మనకి వివరణ అనుగ్రహిస్తూ వస్తుంది. కాబట్టి మనం చదివినటువంటి అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 42వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన సంగతి ఉంది. అదేంటంటే ఆరాధికులు అపోస్తుల బోధ యందున్నవారు. అంటే నీ మాట నా మాట వారి జీవితంలో ఉండకూడదు. అపోస్తుల బోధలోనే వారు నడిచేవారు. వారే నూతన నిబంధన సంఘస్థులు. తర్వాత సహవాసమందు లోకంతో సహవాసం లేదు, లోకస్తులతో పాలి లేదిక, వాళ్ళ పోలిక లేదు, మనం అలా నడవటానికి వీరి లేదు. అపోస్తులతోనే సహవాసము. తర్వాత రొట్టు విరుచుట యందు, రొట్టు విరుచుట ప్రభువుని జ్ఞాపకం చేసుకునుట, త్రాగుట ప్రభు రక్తాన్ని జ్ఞాపకము చేసుకొనుట. తర్వాత ప్రార్థన చేయుట యందు, ఆరాధన చేసిన మనము గృహానికి వెళ్ళి ప్రతిరోజు ఉండవలసిన జీవిత సత్యాలు ఇవి. నీ జీవితంలో ప్రభు బోధ, అపోస్తుల బోధ ఉండాలి. నీ జీవితంలో ప్రభు సహవాసం ఉండాలి. నీ జీవితంలో రొట్టు విరుచుట ఉండాలి. ప్రార్థన చేయటం ఉండాలి. చాలా మంది ప్రార్థన చేస్తారు అనుకుంటాను, కానీ సహవాసం అంటే తెలియదు, బోధ అంటే తెలియదు. అందుకనే మనం ఇంకా శుక్రవారం అని, మంగళవారం అని, 3వ నెల అని, 4వ నెల అని అంటాం. ఇలాగా 3వ నెల లేదు, 4వ నెల లేదు, ఏమీ లేదు. మనం బోధలో ఉంటే మనకు అన్నీ సమానమే, అది ఇదని ఏమీనూ లేదు. కాబట్టి మనము రూపాంతర పొందిన అనుభవం కలిగినటువంటి వారము. ఇందులో ఏడా తెగాక అన్నారు. అంటే గత ఆదివారం ఆరాధన చేశాం, మళ్ళీ ఈ ఆదివారం ఆరాధన చేస్తున్నాము. ఒకవేళ ఈవేళ ఆరాధన చేయలేదనుకో, రేపు వచ్చే వారం పెట్టుకున్నాం అనుకో, ఎడ తెగింది అని అర్థం. ఏమైంది అని అర్థమమ్మా? ఎడ తెగింది. వాళ్ళు ఎలా ఉన్నారు? ఎడ తెగాక అన్నారు. ఈ లాంగ్వేజ్ అర్థం అవ్వక చాలామంది 3 వారాలు పక్క తప్పించేసి నెలలో మొదటి ఆదివారం అనో, నెలలో మధ్య ఆదివారం అనో, నెలలో చివరి ఆదివారం అనో చేస్తున్నారు. అంటే అపోస్తుల బోధ నుండి తప్పిపోయారు. ఎడా తెగ కంటే మొన్న ఆదివారం, ఈ ఆదివారం, వచ్చే ఆదివారం, పై ఆదివారం, 52 ఆదివారాలు ఇలాగ నడవలసిందే. ఇది క్రమం. ఇంత సులభంగా మాట్లాడుతుంటుంటే 3 వారాలకు ఒకసారి చెప్పేటువంటి వారు, పెట్టేవారు ఉన్నారు. అలా చేయటానికి వీరు లేదు. అపోస్తులు అలాగా బోధించలేదు, అపోస్తులు అలాగా మనకు నేర్పలేదు. అపోస్తులు నేర్పిన రీతిగానే మనం ఆరాధన చేయవలసిన వారమైనాం. రొట్టు వీరి చేయించేయాలి. ఈ మాటలో గమనిద్దాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. ఈ అధ్యాయంలో మనకి తెలిసిన భాగమే. రొట్టు విరిచినప్పుడు ఏం చేయాలి అని రాయబడి ఉందంటే 23వ వచనం, 1 కొరింథీ 11:23. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టును ఎత్తుకొని ఒక రొట్టును ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి,
దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకే దీనిని, ఇది జ్ఞాపకం ఉంచుకోండి. రొట్టు విరుచుట దేనికి చిహ్నము? ఆయన జ్ఞాపకం. ఎందుకు ఆయన జ్ఞాపకం చేసుకోవాలి? నీ పాపాల వలన నీవు చావలసిన వారు, లేక సావలసిన వాడు, సావలసిన దానవు. కానీ నిన్ను నన్ను ఆయన ఆ ముళ్ళ కిరీటమును బట్టి, ఆ పిడిగుద్దులను బట్టి, ఆ యొక్క అన్యాయపు తీర్పును బట్టి, ఆ శరీరం అంతా నలిగిన దానిని బట్టి దేవుడు మనలను క్షమించినాడు. అందుకు ఆ రొట్టు పాత్ర చిహ్నంగా మనం జ్ఞాపకము చేసుకోవాలి. అలాగా మనసును పెట్టి దాన్ని స్వీకరించాలి. ఇక రసపాత్ర దేని కొరకు అనంటే ఆయన రక్తం. ఆయన శరీరము గాయాలైనప్పుడు ఆయనలోనున్న రక్తమంతా కారింది. చివరి వరకు చివరి రక్తం కూడా కారిపోయిందని రాసినారు. ఆఖరిగా రక్తం కారిందని చెప్పినారు. కాబట్టి యేసు రక్తం నీ పాపము నా పాపమును కడిగి వేసి నిన్ను నన్ను రక్షించి ఇప్పుడు మీరు పరలోకమందు కూర్చున్నారు. ప్రభువును నమ్ముకోవటం, పాపముల నుండి విడుదల పొంది మారు మనసు పొందటం. ఎప్పుడైతే మీరు రక్షణ పొందుకున్నారో, బాప్తిసం కాదు, ఎప్పుడైతే రక్షణ పొందుకున్నారో అప్పుడు మీరు ఆయనతో పరలోక రాజ్యమందు కూర్చున్నారు. సంఘమే ఆయన రాజ్యం. ఇప్పుడు మీరు మీ సొత్తు కాదు, ఇలువ పెట్టి కొనబడినవారు. కాబట్టి మనుషులకు దాసులు కాకుండా కూడి. కొన్ని పెళ్లిళ్ళు అయినప్పుడు మా వాళ్ళు ఎలాగంటున్నారండి, ఇట్లా చేద్దామని అంటారు. మనుషులకు దాసులు అన్నాం. కొన్ని కార్యక్రమాలు అయినప్పుడు మా వాళ్ళు ఎలాగంటున్నారండి, అలా చేద్దామండి, వాళ్ళకి దాసులు. కాబట్టి మీరు లోకానికి లేక బంధువులకి సంబంధం ఏమీ లేదు. ఇక మీరు ప్రత్యేకింపబడిన వారు. 1 కొరింథీ 1:2 ప్రకారంగా మీరు ప్రత్యేకింపబడిన వారు. కాబట్టి ఆరాధికులు, ప్రభు రక్తములో కడగబడిన వారు, విమోచించబడిన వారు. మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు ఆయన సొత్తు అయి ఉన్నారు. ఆయన రాజ్యములో మీరు కూర్చుని ఉన్నారు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనములో చూడండి. క్రీస్తు యేసునందు, ఎఫెసీ 2:7, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. పెట్టినారు. ఇదే మనం ఇప్పుడు అంధకార సంబంధమైన క్రియలను విడిచి ఆయన రాజ్య నివాసులుగా చేయబడ్డాం. అది కూడా చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులం. ఆయన రాజ్యములో ఉన్నాం. ఆయన పరలోకమందు మనం ఇక్కడ కూర్చుని ఉన్నాం. కనుక క్రైస్తవ్యం అంటే పరలోకాన్ని భూమి మీద అనుభవిస్తున్న క్రైస్తవులని అర్థం. చాలా మందికి ఈ భావం లేదు. అందుకని ఆదివారం ఉదయాన్నేమో సంఘంలోను, సాయంత్రానికేమో సినిమా హాల్లో పనికి మాలిన క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు ఉన్నారు కదమ్మా. వాళ్ళని ఎంతైనా తిట్టొచ్చుమాట. కాబట్టి మీరెవరు? ప్రత్యేకింపబడినవారు, అపోస్తుల బోధలో ఉన్నవారు. కాబట్టి మనము ఆయనను ఆరాధించుటకు, ఆయన సేవించుటకు ఆయనతో ఇప్పుడు మీరు కూర్చున్నారు. ఆయనతో మీరు ఇప్పుడు కూర్చున్నారు. అవునా కాదా చెప్పండి. ఇప్పుడు మీరు రొట్టు పాత్ర తీసుకుంటుంటే ఎవరితో తీసుకుంటున్నారు? ఆయన మీతో చేస్తేనే, ఆయన మీతో ఉన్నప్పుడే మీరు ఆరాధన చేసినట్టు. మీరు గనక ఆయన జ్ఞాపకం లేని వారుగా అయితే, అంటే ఇంటి దగ్గరే కూర్చుని ఇంటికాడ ప్రార్థన లేదు, లేకపోతే వాక్యం చదవటం లేదు, ఇంటికాడ దేవుని చిత్తానుసారంగా నడవటం లేదు, ఇవన్నీ మీరు ఏమి చేయలేదు. ఇక ఇంటికాడ మీరు బూతులే మాట్లాడారు, ఇంటికాడ లోకం గురించే మాట్లాడారు అని అనుకుంటే మీరు రక్షణే పొందుకున్నవారు కాదు. ఒకవేళ అలాగనే మీరు నడిచి వస్తే గనక
ఇక్కడ మీరు ఆయనతో ఉన్నవారు కాజాలరు. ఆయనతో మీరు ఆరాధన చేసిన వారు కాజాలరు. మనం ఇంటి దగ్గర భక్తి జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు ఆయనతో మనం ఉన్నవారం. మీరు ఉన్నవారనే అర్థం నాకు. అవును కదమ్మా? సినిమాలు చూస్తున్నారా? సీరియల్ బాగా చూస్తున్నారా? చూడటం లేదు కదా. మీరు ఏమి ఎరగరు. ఎవరైనా పోకిరి మాటలు మాట్లాడితే మీరు మాట్లాడతారా? మీరు మాట్లాడరు కదా. ఎవరైనా విగ్రహారాధన గురించి మాట్లాడుకుంటే మీరు మాట్లాడరు కదా. మీరు పవిత్రులు. ఒకవేళ ఇప్పటి వరకు అలా కాకపోతే ఇప్పుడైనా ఇంకా రూపాంతరము పొందండి. కాబట్టి మనం ఆయన ఆరాధిస్తున్నాం, ఆయన సేవిస్తున్నాం. మనందరికీ తెలిసిన మాటే యోహాను సువార్త 4వ అధ్యాయము 24 అందరికీ తెలుసు. 23 చూడండి. 23, 22, 23 చదివేసుకుందాం. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండి కలుగుచున్నది. అయితే యథార్థంగా ఆరాధించువారు, మీరు యథార్థంగా ఆరాధన చేయాల. మీరు యథార్థంగా ఆరాధిస్తే ఆయనకు కావాలట. చూడండి, అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ, అంటే ఎప్పుడు పరిశుద్ధాత్మతోని నింపబడని అర్థం. ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది ప్రభు ఉండగా చెప్పారు. ఆయన ఏమన్నారు? మళ్ళా చూడండి, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి ఏం చేస్తున్నారండి? కోరుచున్నారు. అందుకనే ఆయన కుమారుడిని యేసు ప్రభుని శిలువకు అప్పచెప్పినాడు. ఆ శిలువ బండ సందులలో నువ్వు చెక్కబడ్డావు. శిలువ రక్తం ద్వారా నువ్వు కడగబడి నూతనం చేయబడినావు. కాబట్టి ఎలాంటి వారు కావాలి ఆయనకి? ఆత్మతోనూ, అమ్మంటున్నారా, సత్యముతో ఆరాధించువారు. సత్యం అనగా వాక్యము, ఆత్మ పరిశుద్ధాత్మతో సహవాసం. అది ఇంటి దగ్గర మీ జీవితంలో ఉండవలసిన క్రియ. అలాంటి వారే ఆయనకి ఆరాధికులుగా కావాలి. కాబట్టి ఆయన ఎవరు అంటే దేవుడు ఆత్మ గనుక. ఎవరండి ఆయన? దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. గత దినాల్లో మనం ఇలాగా నాయన చూడండి ఇలా పట్టుకొని ఇలా విసిరి కనబడుతున్న వాటికి ఆరాధన చేశాం. ఇప్పుడు మన దేవుడు ఆకాశమందు సింహాసనం మీద కూర్చున్న దేవుడు, దూతల ద్వారా ఆరాధించబడుతున్నవాడు. ఆయన ఆత్మ దేవుడై ఉన్నాడు. ఆయన్ని ఈ ఆత్మతోనే ఈ దేవాలయంలోనే ఆయనను ఆరాధించాడు. ఆయన గొప్పవాడు, నిరంతరము స్తుతులకు యోగ్యుడు, ఆరాధనకు పాత్రుడై ఉన్నాడు. ఆయనను ఆరాధించి ఆయన గణపరచండి. తలలు వంచండి. మీ ప్రభువు గొప్పవాడు, అధిక శక్తి సంపన్నుడు, పరాక్రమశాలి. నిన్ను పాప ఊపి నుండి లేవనెత్తినవాడు. ఆయనను మనసారా ఆరాధన చేసి స్తుతులు సమర్పించండి. పిల్లలు అందరూ అటు ఇటు చూడొద్దు. ఇక కళ్ళు మూసుకోండి. మీకు కూడా కళ్ళు మూసుకునే గొప్పించాడు దేవుడు. మీరు కూడా ఆరాధనలో ఉన్నారు. ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి రొట్టె విరిచి, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకే దీన్ని చేయుడని యేసు ప్రభువారు ఆజ్ఞాపించిన ఆజ్ఞ చొప్పున రొట్టె పాత్ర కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్ర పట్టుకొని, ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, దీనిలోనిది మీరు త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని యేసు ప్రభువారు ఆజ్ఞాపించిన ఆజ్ఞ చొప్పున
రసపాత్ర కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. కాబట్టి నీ కుమారుడు రక్తము శాశ్వత మహిమతో నింపబడిన రక్తధారులుగా ఉన్నందులకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ రక్తధారులను జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి అయిన దేవా నిన్ను మహిమపరుస్తున్నాం. తండ్రి అయిన దేవా నిన్ను ఘనపరుస్తున్నాం. యేసు క్రీస్తు ఘననామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి రసపాత్రను మేమందరమును స్వీకరించుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. కళ్ళు మూసుకొని ఇంకాను ప్రభువుని ప్రార్థిస్తూ స్తుతులు సమర్పిస్తూ ఉండండి. మామూలుగానే కూర్చోండి అందరూ. స్తుతియాగ ద్రవ్యములను ప్రభునామములో సమర్పించండి. యోగ్యుడవో యోగ్యుడవో యేసు ప్రభు. ఇందులో ఎండిసము లేదు. అందరూ ఆయన బిడ్డలు అవ్వాలని, ఆయన స్వేచ్ఛగా కొడుకులుగా కుమార్తెలుగా మారాలని ఆయన కోరుతున్నాడు. ఉదాహరణకు నోటి మాటతోటి భూమిని సృష్టించిన దేవుడు మన మనసును మార్చేయలేడా? మార్చేయగలడు. కానీ మన మనసును మార్చటం అంటే ఏంటంటే మీకు వివరంగా చెప్తాను. మీ ఇంట్లో టీవీ ఉంది, టీవీకి రిమోట్ ఉంది, ఉందమ్మా లేదా? కావలసిన ఛానల్ని చేతిలో ఉన్న రిమోట్ సహాయంతో మార్చేసుకుంటున్నాం. అంటే టీవీ నీ చెప్పి జాతల్లో నడాలి. నీకు ఇష్టమైన ఛానల్ని అది పలకాల, నీకు ఇష్టమైన సౌండే అది చేయాలి. అది నీకు లోబడాల్సిందే. కోపతే కొంతమంది ఇంట్లో టీవీలు బద్దలు కొడతారు. మరి కొంతమంది కుర్చీలు ఎరగొట్టేస్తారు. నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళి కుర్చీ ఎలా ఇరిగిపోయింది అన్నారు. దాని గురించి అబద్ధం ఆడారంట. మళ్ళీ ఇంకోసారి వెళ్ళినప్పుడు కుర్చీ ఎలా ఇరిగిపోయింది అన్నారు. మళ్ళీ అబద్ధం ఆడారు. ఎందుకు అబద్ధాలు ఆడతారు? కోపం వచ్చినప్పుడల్లా మీ కొడుకు ఎరగొట్టేస్తున్నాడని చెప్పలేకపోతున్నారా? ఆడి కోపం తగ్గించలేకపోతున్నారా అన్నాను. ఏం చేయమండి, అలా చెప్పినా తంటాడు. మీతో చెప్పినా తంటే మళ్ళా ఆడికి ఏమాత్రం తెలిసిందా మళ్ళా వచ్చి మళ్ళీ కుర్చీలు ఎరగొట్టేస్తాడండి. అర్థమైందండి? అంటే మనిషి తన ఆధీనంలో అన్నీ ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ దేవుడు అలాగా కోరుకోవటం లేదు. మనలను స్వేచ్ఛాపరులుగా చేశాడు. మంచి మెదడిచ్చాడు, మంచి ఆలోచన ఇచ్చాడు, మంచి తలంపులు ఇచ్చాడు. ఈ తలంపులతోటి స్వేచ్ఛగా ఆయన యొద్దకు రావాలని కోరుతూ ఉన్నాడు. కాబట్టి ఎవరు ఆయనకి ఇష్టులు అంటే చూడండి, కీర్తనలు 51వ కీర్తన 17వ వచనంలో ఇలాగ రాయబడినది మాటగా చూస్తున్నాం. విరిగిన మనసే దేవునికిష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయువు. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము అన్న. ఇక చూడండి, ఇందులో విరిగిన మనసే దేవునికిష్టమైన బలులు.
విరిగిన మనసే దేవునికిష్టమైన బలి. నీ మనసు విరిగినచో ఆ మనసే ఆయనకి ఇష్టమైన బలి. నువ్వు ఆయనకి ఇష్టంగా ఉండాలంటే మొదటిగా నీ మనసును విరుచుకోవాలి. దావీదు ఎలా విరగబడిందంటే, దావీదుకి అందమైన భార్యలు ఉన్నారు. వసంతకాలమున యుద్ధానికి అందరూ వెళ్ళి తన సైనికులు శత్రువులతో యుద్ధం చేస్తూ ఉన్నారు. యుద్ధం ముమ్మారుగా జరుగుతోంది. ఆ సమయంలో ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఇంట్లోనే పడుకున్నాడు. ఎవరండి? దావీదు. పగల అక్కడ సైన్యం అంతా అక్కడ యుద్ధం ఆడుతుంటుంటే ఇంటిలో పడుకోవటం ఘోర పాపానికి దారితీసింది. వింటున్నారమ్మా? మధ్యాహ్నం దాకా పడుకున్నట, మిద్ది మీద నడుస్తున్నాడట. స్నానమాడుతున్న ఒక స్త్రీని చూశాడు, ఆరాయించుకున్నాడు, తన గదికి వచ్చేలా చేసుకున్నాడు. ఆమెతో పోయాడు, పాపం చేశాడు, బిడ్డను కన్నాడు. తన భర్తను ఊరియాను చంపుటకు కారణమైంది. పాపం మీద పాపం చేసి ఏమెరగనోళ్ళలాగా కూర్చున్నాడు. కొందరు భలేగా చేస్తారు కదా, ఏమెరగరు అసలు వారు చేసే అన్ని చేసి ఏమెరగని వాళ్ళగానే ఉంటారు. అయితే దేవుడు నాతాను ప్రవక్తను పంపించి, ఆ ప్రవక్త రాగానే దావీదుతో మాట్లాడాడు. రాజా, నీతో ఒక మాట చెప్పడానికి వచ్చాను. ఒకనికి 100 గొర్రెలున్నాయి, ఒకనికి 1 గొర్రె ఉన్నది. 100 గొర్రెలు గలవాని ఇంటికి ఒక ఆయన వచ్చాడు. ఆయనకు ఆతిథ్యం చేయుటకు, భోజనం పెట్టుటకు 100 గొర్రెలు గలవాడు తన మందలలో ఏది తీసుకోకుండా ఒక గొర్రె గలవాని ఆ గొర్రెని తెచ్చి దాన్ని వధించి పెట్టాడు. మరి దీని విషయంలో ఏమంటావంటే, దావీదు రోషంతో అన్నాడు, ఆ 100 గొర్రెలు వాడు మరణమునకు పాత్రుడు అన్నాడు. అయితే ఆ మరణానికి పాత్రుడు నీవే దావీదు అన్నాడు. వెంటనే సింహాసనాన్ని దిగి మోకరిల్లి, ఏమిటి అంటే, నీకు అందమైన భార్యలుంటుండగా నీ సైనికుడు నమ్మకమైన వాడు, నీ ప్రాణమంటివాడు, అతని భార్యను నువ్వు మోహించి అతనిని చంపించి ఘోరమైన పాపం చేశావు. మరణానికి నువ్వే పాత్రుడు అని చెప్పగానే, అయ్యో దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. దేవా, నీ వాత్సల్య బాహుల్య చొప్పున నా అతిక్రమం తుడిచివేయము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనే ఉన్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నానని దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. తన పాపం ఒప్పుకుని విడిచిపెట్టి, శుద్ధ హృదయము నాకు దయచేయి, నువ్వు సత్యము కోరుతున్నావు, నా అంతరంగమందు సత్యము నీనైనా అని దావీదు కన్నీరు మున్నీరుగా దేవుని దగ్గర పశ్చాత్తాపం పొందినప్పుడు దేవుడు తన మనవిని అంగీకరించినాడు. అలా అంగీకరించినప్పుడు దావీదు ఏమని స్తుతులు చెల్లించినాడంటే, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఎవరిష్టం ఆయనకి? నేను చర్చికి వెళ్తున్నాను, యేసు ప్రభువు నమ్ముకున్నానని సిలువ వేసుకుని తిరిగేవాళ్ళు ఇష్టం లేదు. నేను చర్చికి వెళ్తున్నానని బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతుంటారు చాలా మంది, కానీ బైబిల్ వారి హృదయంలో ఉండదు, వారి ఇష్టం కాదు. ఎవరు ఆయనకి ఇష్టం అంటే, ఎవరైతే పాపం పట్ల, లోకం పట్ల, శరీరం పట్ల మనసును విరుచుకుంటారో వారే ఆయనకి ఇష్టలు. ఎందుకనగా లోకం గతించిపోతుంది, లోకం ఉండదు. ఈ శరీరం అమ్మా, ఎంత చక్కని శరీరం, హ్యాపీగా ఉన్నావా ఈ శరీరంతో? ఈ బిడ్డ మట్టికి ఈ బిడ్డ, ఏమండి, చిన్న బిడ్డల బట్టికి చిన్న బిడ్డలకి,
అవి నీలాగా కూర్చోలేకపోతున్నారు, నడువు లాగేస్తుంది, కాళ్ళు పీకేస్తున్నాయి. ఈ శరీరం మనకి మంచి శరీరం ఎంత మాత్రమును కాదు. కాబట్టి శరీరానికి రుణస్తులం కాము. ఈ శరీరాన్ని కేవలం సొక్కా ధరించినట్లుగా ఇందులో ఆత్మయి ఉండి మనం దీన్ని ధరించుకున్నాం, దీన్ని విడిచిపెడతాం. కాబట్టి శరీర విషయంలో చచ్చిన వారం, లోకం విషయంలో చచ్చిన వారం, ధర్మశాస్త్ర ప్రకారంగా చచ్చిన వారం. ఈ మనసు ఇన్ని విధములుగా విరగబడినప్పుడే మనము దేవునికి ఇష్టలుగా ఉంటాం. అంటే ఆయన ఏం కోరుతున్నాడు? నల్లని శరీరాన్ని కోరటం లేదు, తెల్లని శరీరాన్ని చూడటం లేదు. ఆయన ఏం చేస్తున్నాడు? అంతే కదండి. నీ హృదయం, నీ హృదయం, నీ హృదయం ఎలాంటిది? అసలు హృదయము ఘోరమైన వ్యాధి గలది, పాడుపడిపోయింది అని కోరుతున్నాడు. ఎందుకు? అది ఆయనకి కావాలి. నీ ఆత్మే ఆయనకి కావాలి. నీ ఆత్మను ఆయన రక్షించడమే ముఖ్యం. ఘోరమైన వ్యాధిగా మారిన ఈ వ్యాధిని ఆయన తొలగించి, ఆయన శిలువ రక్తంలో కడిగివేసి, దానికి ఆరోగ్యము దయచేసి ఆయన హక్కును చేర్చుకోవటానికి రెడీ పడ్డాడు. పాపములో ఉండగా ప్రభువుని చూడలేం. ఈ శరీరము ఎవరైతే ఈ ఆత్మను అప్పజెప్పుకున్నారో, ఈ శరీరము ఆయనకి దేవాలయం. ఈ ఆత్మను ఎవరి మనసు అయితే ఇరిగిందో ఆ మనసు ఆయనకిష్టం, ఆయనకిష్టమైన బలి. ఆ బలి ఎవరైతే చేశారో వారే ఈ ఆత్మను కూడా అప్పజెప్పేస్తున్నారు. ఈ శరీరం కూడా ఆయనకు దేవాలయముగా మారింది. బుద్ధిహీనుల నోటన బుద్ధిహీనత గొట్టంగా ఉందని రాసినారు. బుద్ధిహీనత గొట్టంగా ఉందని రాసినారు. అంటే ఏంటమ్మా? చుట్టా, బీడి, సిగరెట్టు, కళ్ళు, రమ్ము, జిన్ను, ఈ మధ్యన బ్రౌన్ షుగర్ అని, గంజాయి అని, ఇవన్నీ వాడి శరీరాన్ని ఏం చేస్తున్నారు? దేవుని దేవాలయాన్ని, ఈ దేవాలయాన్ని పాడు చేస్తున్నారు. వ్యభిచారం చేసి పాడు చేస్తున్నారు. వ్యభిచారం చేసి పాడు చేస్తున్నారు. మీకు అర్థం అవ్వటానికి చెప్తాను. దేవుడు తలస్తే దేన్నైనా చేయగలుగుతాడు. అవును కదమ్మా? కాబట్టి ముఖ్యమైనది ఏంటంటే హృదయం. ఇప్పుడు కూడా హృదయమే ఆయన కోరుతున్నాడు. మన పరమగీతాల గ్రంథంలో ఆ సోలమ్మెతి నీగ్రో అసలు ఏమాత్రం తెలుపుండదు. దట్టమైన శరీరంతో ఉంటారు, గరుకైన శరీరంతో ఉంటారు. ఆమె, నేను నల్లన దానని నన్ను చిన్న చూపు చూడకూడదు, నేను నల్లన దాన్నే గాని బహు సౌందర్యవంతురాలను. అమ్మా, ఏం కావాలమ్మా మనకి? దేవునికి హృదయం అనే సౌందర్యము కావాలి. అదే దేవునికి ఇష్టమైన బలి. మీకు అర్థమవటానికి చెప్తున్నాను. అందంగా ఉండటానికి ఇప్పుడు ఇంత బరిలోనే అన్నీ వచ్చేస్తున్నాయమ్మా. పేదాలకు రాసుకునేవి, బొగ్గలకు రాసుకునేవి అన్నీ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా పిల్లలాగానే వస్తుంది. ఇంతవరకు అవి ఎక్కడికో ఉండేవి, ఎవరి దగ్గర ఉండేవి. ఇప్పుడు ప్రతి వాళ్ళ దగ్గరికి. నేను ఇట్లా చెప్తున్నప్పుడు ఎవరేమనుకోకండి. కొంచెం వాక్యం చెప్పే ముందు అద్దం దగ్గరికి వెళ్ళి అర్థమైందండి. ఆ మగాడు కదా, ఆయనకి ఎలా ఉంటాయా? నేను ఎలాగుంటే నాకేంటి? ఆ తల అంతా గోకేవయ్యా అన్నాను, గోకేశాడు ఇలాగా. అర్థమైందండి. ఎలా ఉంటే నాకు ఎలా ఉన్నా నేను ఉంటాను. మీకు అర్థమవుతుంది కదా. మనం జాగ్రత్తగా ఉండవలసింది ఏంటంటే హృదయం. నీ హృదయాన్ని ఆయన కోరుతున్నాడు. ఈ శరీరం ఎలా ఉన్నా పర్లేదు, నల్లగా ఉన్నా పర్లేదు, ఎర్రగా ఉన్నా పర్లేదు. మరి ఇప్పుడు ఎవరు ఈ బలి చేస్తారు హృదయాన్ని? లోకంలో తిరిగావా? సామెతల గ్రంథం 5వ అధ్యాయంలో ఉంటుంది ఒక మాట. తీయొద్దు. పని పాట లేని పడుచువాడట అలాగే వెళ్తున్నాడట. ఒక స్త్రీ మాట్లాడుతూ మొదలుపెట్టిందట. ఎంత నాలలుగా, ఎంత చక్కగా, ఎంతో సొగసుగా ఆ స్త్రీ మాట్లాడుతుంది. పనికి మాలిన కుర్రోను చూసి
పెనిమిటి లేడు, మళ్ళా పున్నమ నాటికి కానీ తిరిగిరాడు అని ఆమె మాటలు విని పనికి మాలిన వాడు వెళ్ళాడు. ఆమె ఇల్లంట పాతాళానికి ద్వారము అన్న. ఆమె ఇల్లు పాతాళానికి ద్వారం అంటే అక్కడికి వెళ్ళినోడు ఎక్కడికి వెళ్తాడు? అక్కడ నుండి నరకానికి. ఎన్నో కుటుంబాలు అలా పాడైపోయినాయి. ఎందరో మగవాళ్ళు అలాగా ఎందరో పాడు చేశారు. లోకం మంచిది కాదు. లోకములో చాలా మట్టికి విరిగితే నష్టం, ఇరిగితే లోకం నిన్ను ద్వేషిస్తారు. నీ మనసు ఇరుచుకుంటే లోకం నిన్ను ద్వేషిస్తారు. ఇంకా అర్థం అవ్వలాగా చెప్పాలంటే ఏమా మీకు అర్థం అవ్వటానికి చెప్తున్నాను. నీవు నీతిమంతుడుగా ఉంటే కొంతమందికి ఇష్టం, కొంతమందికి ఇష్టంగా ఉంటుంది. నీవు నీతిమంతుడుగా ఉంటే, విరిగి నలిగిన హృదయంతో ఉంటే నీ దేవుడు నీకు ఇష్టంగా ఉంటాడు. దేవునికి ఇష్టడుగా ఉండుట ముఖ్యం. భూమి మీద ఎంతకాలం బ్రతుకుతామండి? సత్యనారాయణ గారు చెప్పాలా? వీళ్ళని ఎలాగ అడగం. ఇంకేముందండి? సత్యనారాయణ గారు అంటున్నారు ఉంటే 10 ఏళ్ళు ఉంటానండి, లేకపోతే 5 ఏళ్ళు ఉంటానండి. నేను కూడా అలాగే అంటున్నాను, ఉంటే 5 ఏళ్ళు ఉంటాను, 10 ఏళ్ళు ఉంటాను. ఆ గ్యారెంటీ కూడా లేదట. కూడా చూడండి, ఇప్పుడు 5-10 ఏళ్ళు కూడా అనొద్దట్టున్నారు. అందుకని ఇది అశాశ్వతం. ఇది ఏంటంటే శాశ్వతమైందా? అశాశ్వతం. అశాశ్వతమైన ఈ లోకంలో నీ ప్రయాణం ముగింపక మునిపే శాశ్వతమైన దాని కొరకు పునాది వేసుకోవాలి. అది శాశ్వతం. అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు, ఎప్పుడు దేవునితో నిత్యానందమే. అది శాశ్వతమైంది, ఇది అశాశ్వతమైంది. కాబట్టి ఈ వంపు సొంపులు, దీన్ని ఇంకా ఏం చెప్పాలో మీరు తెలుసుకోండి. ఈ నటనంతా గతించిపోతుంది. శాశ్వతమైన లోకం కొరకు సిద్ధపడదాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకోండి. ఈరోజు నీ హృదయాన్ని ప్రభుకిస్తావా? లోకంలోనే బ్రతుకుతావా? లోకంలో బ్రతికిన వారు అనేకులు నశించిపోతున్నారు. నీవు లోకంలో బ్రతికేయమంటే నశించిపోతావు సుమా. ఇప్పుడే ఆయనకి నీ హృదయాన్ని ఇయ్యి. ఆయన నీ హృదయాన్ని కోరుతున్నాడు. లోకంలో బ్రతుక్కో, లోకము దాని ఆశ గతించిపోను. ప్రభు చిత్తం చేసిన వాడు నిరంతరము నిలిచి ఉండనని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ప్రభా, నా హృదయాన్ని అంగీకరించండి, నా పాపం కడిగివేయండి, శుద్ధ హృదయం నాకు దయచేయి ప్రభా అని ప్రార్థన చేయండి. నీ మనసు ఇరుచుకుంటేనే ప్రభులో ఉండి మన లోకంలోను లోకాశలకు వెళ్ళొద్దు సుమా. దేవుడు నిన్ను ఊసేస్తాడు, నిన్ను సేదరించుకుంటాడు. దేవుని ప్రేమ నీకు కరువైపోద్ది. తెలుసుండి కూడా నువ్వు చేయకు. ప్రభా, నన్ను క్షమించుమని ఇప్పుడే మారు మనసు పొంది ఇక లోకం వైపు కాదు, ఈ శరీరం అయింది, ఆయన కొరకే బ్రతుకుతాం, ఆయన కొరకే జీవిస్తామని తీర్మానం చేసుకుని ప్రభా, నా శరీరాన్ని అంగీకరించమని అడగండి. ఆయన నీ శరీరాన్ని, నీ ఆత్మను, నీ మనసును, నిన్నును అంగీకరించి నిన్ను నూతన సృష్టిగా చేస్తాడు. పాతవి గతించి క్రొత్తవి ఇస్తాడు. నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. ప్రేమ నమ్మకమైన తండ్రి, సువార్త సత్యము నీ బిడ్డలకు వినిపించినాము. నీ బిడ్డలు హృదయం అర్పించుకుంటున్నారు. ఎవరైతే తమ హృదయాలు మీకు అర్పణ చేసుకుంటున్నారో వారిని నూతన సృష్టిగా చేయండి నాయన. నీ కుమారుడు రక్తధారలలో కడిగి శుద్ధీకరణ దయచేయండి. మీ గొప్ప కార్యం జరిగించండి. ఇంతవరకు ఎబెనేజరువై ఈ సంఘాన్ని నడిపించినందులకు స్తోత్రములు చెల్లిస్తూ క్రీస్తు పేరట ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వదించుము దేవా, ఆశీర్వదించుము ప్రభువా, నీ దాసులమైన కుటుంబము నిత్యము నీ సన్నిధి నుండునట్లుగా, నీ దాసులమైన మా కుటుంబము నుండునట్లుగా ఆశీర్వదించుము దేవా,
ఆశీర్వదించుము ప్రభువా, ఆశీర్వదించుము దేవా, ఆశీర్వదించుము ప్రభువా. ప్రేమ నమ్మకమైన తండ్రి, ఈ జూలై నెలలో ఈ రీతిగా నీ పాదాలు చెంతన చేరి నిన్ను ఆరాధించి నీ యొక్క ఆశీర్వాదంతో తిరిగి మా గృహాలకు వెళ్తూ ఉంటుండగా నీ బిడ్డలమైన మమ్మలను నిండుగా కృపలో దీవించండి, బలపరచండి. నీ శక్తి చేత నీ మహిమ చేత కాపాడండి. ఈ వారమంతా కూడా నీ ప్రార్థనలోను, నీ యందు ఆలోచనలోను, నీ భక్తిలోను ఎదిగింప చేయండి. మేము తప్పిపోకుండా మమ్మలను కాపాడండి నాయన. మాకు లేమి లేకుండా చేయండి. మీరు మాకు కావలసినదంతయను అనుగ్రహించండి నాయన. ఈ వారంలో ప్రయాణాలలో సహాయం చేయండి నాయన. వ్యాపారాల విషయంలో సహాయం చేయండి, వ్యవసాయ పనుల విషయంలో సహాయం చేయండి, పనికి వెళ్ళటంలో సహాయం చేయండి. ఈ వారం అంతట్లో మీ కాపుదలతో నింపండి. ఏ ఆపద ప్రయాణాల ఎందు గాని, పని ఎందు గాని, దాని ఇంటి దగ్గర గాని, పిల్లల విషయంలో గాని, పిల్లల చదువుల విషయంలో గాని ఏ ఆపద వాటిల్లకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఇశ్రాయేలుకు తోడుగా ఉన్న దేవ, మాకును తోడుగా ఉండి మమ్మల్ని నడిపించుమని యేసు క్రీస్తు ఘననామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసు క్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడుండి నడిపించును గాక. అందరికీ ప్రేమ, అందరికీ